ఒకరోజు అడవిలో ఒక చీమ వేగంగా పరిగెడుతూ ఉంది. కొంతసేపటికి దానికి ఒక కుందేలు ఎదురొచ్చింది. చీమ చీమ ఎందుకు అంత వేగంగా పరిగెడుతున్నావు అని చీమను అడిగింది కుందేలు. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, అది నన్ను తినేస్తుందేమోనని పరిగెడుతున్నాను అని అంది చీమ. అయితే అది నన్ను కూడా తినేస్తుందేమో, నేను నీతో పాటే పరిగెడతాను అంటూ కుందేలు కూడా పరుగు ప్రారంభించింది. అవి రెండూ పరిగెత్తుతుండగా ఒక పిల్లి ఎదురు వచ్చింది. ఎందుకలా పరిగెడుతున్నారు అని పిల్లి అడిగింది. అక్కడ ఒక పెద్ద జంతువు ఉంది, నాకన్నా చాలా పెద్దది, నన్ను తినేస్తుందేమోనని పరిగెత్తుతున్నాను. అవునవును అని అంది కుందేలు. దాంతో భయంతో పిల్లి కూడా వాటితో పాటు పరుగు ప్రారంభించింది. కొంత దూరం వెళ్ళాక వాటికి ఒక తోడేలు ఎదురొచ్చింది. అదే ప్రశ్న వేసింది. చీమ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. వాటితో పాటు తోడేలు కూడా పరుగు ప్రారంభించింది. అలా కొంత దూరం పరిగెత్తాక తోడేలు అలసిపోయి, ఇక నా వల్ల కాదు, నేను పరిగెత్తలేను, ఇంతకు ఆ జంతువు ఏమిటి అని అడిగింది. అది పెద్ద గండు చీమ, నా వైపే వస్తుంటే తాను ఏమైనా చేస్తుందేమోనని భయపడ్డాను అని చెప్పింది చీమ. కుందేలు, పిల్లికి, తోడేలుకి కోపం వచ్చింది. గండు చీమ మమ్మల్ని తింటుందా, అనవసరంగా భయపెట్టావు అని చాలా కోప్పడ్డాయి. నన్ను తింటుందని చెప్పాను, మిమ్మల్ని తింటుందని అన్నానా అంది చీమ. అవును నిజమే అనుకున్నాయి కుందేలు, తోడేలు, పిల్లి. ఈ కథలో నీతి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇతరులు ఎందుకు భయపడుతున్నారో తెలియకుండానే మనం కూడా భయపడడం మూర్ఖత్వం.